6 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పనితీరు, పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన, పబ్లిక్ లోకి తీసుకెళ్లి చర్చ జరిగేలా రాష్ట్ర సర్కార్ వ్యూహం, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా స్ట్రాటజీ, గత ప్రభుత్వ తప్పిదాలపైన సమగ్ర నివేదిక, శాఖల వారీగా రిపోర్ట్ కోరిన సీఎం రేవంత్, సీఎంఓకు అందించిన పలు డిపార్ట్మెంట్లు అంటూ చూస్తా ఉన్నాం. సరే, మీరు ఇచ్చిన రిపోర్ట్ తో పాటు మేము కూడా రిపోర్ట్ ఇస్తాం. మీరేమో అంతర్గతంగా ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకొస్తారు. మేము ప్రజలు నిజంగా ఈ 6 నెలల పాలన పైన సాటిస్ఫై అయ్యారా లేదనే దానిపైన మేము ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం 2-3 రోజుల్లోగా. అయితే విషయం ఏంటంటే ఈ 6 నెలల్లో మీరు 3 నెలలు కేవలం పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి పెట్టి పాలనను ఆగమాగం చేసిరు. అసలు మీరు వచ్చిందే అనేకమైనటువంటి సవాళ్ళ మధ్య ఈరోజు రావడం జరిగింది అధికారంలోకి. గతంలో కేసీఆర్ ఉన్న ఖజానా మొత్తం దొబ్బిదిన్నాడు. ఆ తర్వాత ఆ ఖజానాను -లలో పెట్టి మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు పాలన గాడిన పెట్టాలంటే అంత ఈజీగా కనబడతలేదు. అసలు వ్యవస్థలో ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ, పాలనా యంత్రాంగం అవుతుందో అన్నీ కూడా నిర్లక్ష్యంగా తయారైనాయి. ఎవరు కూడా పనిచేయట్లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంగా ఉండడం వల్ల క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఈరోజు పాలనా యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం ఏదైతుందో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం, ఎక్కడ కూడా ఏ పని కూడా ముందుకు కదులుతలేదు. ఇవన్నీ అనేకమైనటువంటి సవాళ్ళు ఇప్పటికి 6 నెలలు దాటుతావు కానీ ఇంకా ఉన్నాయి. మీరేమో ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, కానీ అసలైన దొంగల్ని ట్రాన్స్ఫర్ చేస్తలేదు. గతంలో కేసీఆర్ హయాంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించి దోచుకున్నారో ఏవైతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లను మళ్ళీ వాళ్ళని అదే పోస్టులో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు పాలన గాడిలో పడుతుంది?